నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. సాయంత్రం 4 గంటలకు టీడీపీ మంగళగిరి విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. నారా లోకేష్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. మంగళగిరిలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై లోకేష్ సమీక్ష నిర్వహించనున్నారు. లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అందిస్తారు. రవిచంద్రన్. సంధ్య, నారా లోకేష్ శివగలం పాదయాత్ర ముగియటంతో ఇప్పుడు తన సొంత నియోజకవర్గమైన మంగళగిరిపై ఫోకస్ పెట్టారు. ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే 11 నెలలుగా ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేకంగా పర్యటించలేదు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా మంగళగిరిలో 1 నెల పాటు పర్యటించేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన 70% ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మంగళగిరిలో నిర్వహించారు. మిగిలిన 30% నియోజకవర్గాన్ని కూడా చుట్టడానికి ఆయన ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇప్పటికే ఎవరైతే న్యూట్రల్స్ ఉంటారో వారి ఇళ్లకెళ్లి సమావేశం అవుతున్నారు. న్యూట్రల్స్ టీడీపీ వైపు ఆకర్షించే విధంగా కూడా ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆర్కే మంగళగిరి ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్కే వైసీపీకి రాజీనామా చేశారు, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పరిణామాల మొత్తానికి తనకు అనుకూలంగా మలుచుకోవడానికి నారా లోకేష్ వ్యూహాత్మకంగా పావులు గదుపుతున్నారు. అక్కడ ఉన్న తటస్థులు కావచ్చు, వైసీపీకి చెందిన కీలక నేతలంతా కూడా టీడీపీ వైపు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని టీడీపీ వర్గాలైతే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించే దిశగా లోకేష్ చాలా ప్రణాళికాబద్దంగా పనిచేస్తున్నారని టీడీపీ వర్గాలైతే చెప్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం అక్కడ ఏదైతే గంజి చిరంజీవి అనే ఇన్ఛార్జి ప్రస్తుతం ఉన్నారు, అక్కడ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆ సామాజిక వర్గాన్ని పార్టీకి మరింత దగ్గరకు చేసుకునేందుకు కూడా లోకేష్ మొత్తం కూడా తన వ్యవహారాలను కావచ్చు, మంగళగిరి నియోజకవర్గం మొత్తాన్ని కూడా చుడుతూ ఉన్నారు, అందరితో చర్చిస్తున్నారు. ఏదైతే కామన్ పీపుల్ పై ఆయన టార్గెట్ పెట్టారు, ముఖ్యంగా ఇక్కడ పద్మశాలి వర్గానికి సంబంధించిన కీలక నేతలంతా కూడా లోకేష్ తో టచ్ లో ఉన్నారు. వారంతా కూడా నిరంతరం మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ చెందిన కీలక నేతలంతా కూడా టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విస్తృత స్థాయి సమావేశాన్ని నారా లోకేష్ తాడేపల్లిలో ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున కార్యకర్తలైతే హాజరవబోతున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలంతా కూడా విస్తృత స్థాయి సమావేశానికి హాజరవబోతున్నారు. దాదాపు ఇక నుంచి కూడా నెల రోజుల పాటు ఆయన నియోజకవర్గంలోనే ఉండబోతున్నారు. ఉండి ప్రతి గ్రామాన్ని కూడా టచ్ అయిపోతున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గాన్ని పూర్తి చేసిన తర్వాత ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనలకి శ్రీకారం చుడుతున్నారు. అందువల్ల మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక ఫోకస్ పెట్టి ఇక్కడ ప్రతి నియోజకవర్గంలోని ప్రతి కీలక వ్యక్తిని టచ్ చేయాలని కూడా ఆయన భావిస్తున్నారు. సంధ్య. ఓకే, రైట్ రవిచంద్.